తెలియజేసుకుంటున్నాను. తెలుగువారి సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక స్వాధ్యాయకు స్వాగతం. స్వాధ్యాయ మీకు సమర్పిస్తున్న విశిష్టమైన సాహిత్య కార్యక్రమం సృజనస్వరం. వారం వారం సృజనాత్మక రచయితలు తమ సృజనను తమ స్వరంలోనే వినిపించే విశిష్టమైన సాహిత్య కార్యక్రమం ఈ సృజనస్వరం. సృజనస్వరానికి ఆహ్వానం. ఈరోజు తమ సృజనస్వరాన్ని వినిపిస్తున్నారు ప్రఖ్యాత కథా రచయిత, నాటక రచయిత, బాల సాహిత్య రచయిత శ్రీ బొందల నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి నాగేశ్వరరావు గారు. నమస్తే సార్. మనము మీ రచనల గురించి, సాహిత్యం గురించి సీరియస్గా చర్చించే కన్నా ముందు మీ బాల్యము, కుటుంబ నేపథ్యము, ఏ రకంగా మీ అనుభవాలు, మీరు పెరిగిన వాతావరణము మిమ్మల్ని సృజనాత్మక రచయితగా మలిచిందో వివరిస్తారా? నేను 1950 సంవత్సరం అక్టోబర్ 10వ తేదీ చెన్నైలో జన్మించానండి. మా నాన్న పేరు బొందల గంగయ్య, మా అమ్మ పేరు చెన్నమ్మ. ఇక్కడే BA వరకు చదువుకున్నాను. చెన్నై పోర్ట్ ట్రస్ట్లో నాకు జాబ్ రాగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యానండి. నా ప్రవృత్తి ఏమిటంటే మంచి పుస్తకాలు చదవడం, రచనలు చేయడం, సాహిత్య సభల్లో పాల్గొనడం. అలా సాగే నా పరిస్థితి. నేను దాదాపు 200 కథలు రాశానండి. అన్ని పత్రికలలో, బాగా పేరున్న పత్రికలలో, ఉదాహరణకు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, స్వప్న, తెలుగు వెలుగు, అంజలి, రూపవాణి, తెలుగు తేజం, సాహిత్య ప్రస్థానం, సాహితీ కిరణం, విశాలాక్షి, హాస్యానందం, విశాఖ సంస్కృతి, ధర్మశాస్త్రం, భావతరంగిణి, జాబిలి అని పలు పత్రికలలో నా కథలు వచ్చాయండి. బాల సాహిత్యంలోనూ నాకు కాస్త ఇంట్రెస్ట్ ఉండి బుజ్జాయి, బాలల బొమ్మరిల్లు, బాలచంద్రప్రభ అనే పత్రికల్లోనూ, బాలభారతంలోనూ కథలు దాదాపు ఒక 60-70 వరకు రాశానండి. తర్వాత నాకు ఆకాశవాణి చెన్నై కేంద్రం నుండి దాదాపు 40 నాటకాలు 40 వరకు వచ్చాయి. వాటిని హైదరాబాద్, విశాఖపట్నం, కడప, విజయవాడ ఈ 4 కేంద్రాల నుండి రిలే చేశారండి. అవి అదే కాకుండా పోర్ట్ బ్లేయర్లో కూడా నా నాటకాలు రిలే చేశారండి. ఇకపోతే నాకు కాస్త రంగస్థల అనుభవం కూడా ఉందండి. వాటికి దాదాపు ఒక 10 నాటకాలు రాశాను. నాటికలు ఒక 15 దాకా రాశాను. ఇవి మద్రాసులో ప్రదర్శన జరగడమే కాకుండా ఖరగ్పూర్ వరకు ప్రదర్శనలు చేశానండి. దాని తర్వాత వాటిని ప్రదర్శించడమే కాకుండా నాకు పలు పరిషత్తులలో ఉత్తమ రచనలకు నా నాటకాలకు బహుమతులు వచ్చాయి. ఇవి అటుండగానే దూరదర్శన్ చెన్నైలో మన తెలుగు వాళ్ళకంటూ ఏర్పాటు చేసిన తరంగిణి అన్న కార్యక్రమంలో కాలం వెంట మనిషి, స్పందన, అమెరికాలో అందాల రాశి, లక్ష్యవాదులు అన్న 5-6 నాటికలు వచ్చాయి. వాటిని నేనే నిర్వహించి దర్శకత్వం కూడా వహించానండి. అదేవిధంగా జెమినీ టీవీలో భారతం, జీవనయాత్ర సీరియల్ ప్రసారమయ్యాయి. వాటికి మాటలు రాశాను నేను. దాంతోపాటు సినీ రంగ ప్రవేశం కూడా నాకుందండి. పరమపిద తమిళ సినిమాకు తెలుగులో లోకరక్షకుడు అన్న పేరుతో పాటలు రాశాను. అదేవిధంగా శ్రీరామకృష్ణ అన్న సినిమాకు తెలుగులో పాటలు రాశానండి. ఇవి సాహిత్యపరంగా నేను చేస్తున్న ఇది. దాంతోపాటు ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా కథలు రాస్తూనే ఉన్నాను. కుటుంబ నేపథ్యం చెప్పలేదు. ఇకపోతే నా కుటుంబ నేపథ్యం, నేను చెన్నైలో BA వరకు చదువుకున్నానండి. గుమస్తాగా చెన్నై పోర్ట్ ట్రస్ట్లో జాయిన్ అయ్యానండి. దాని తర్వాత పెళ్ళయింది. అమ్మాయిని చేసుకుంది, చీరాల అమ్మాయిని చేసుకున్నానండి. ఆంధ్రదేశంలో చీరాల వాళ్ళది. నాకు 3 పిల్లలండి. 2 మగ పిల్లలు, 1 పాప అండి. పెద్ద అబ్బాయి ఇంజనీరు. ఆ అబ్బాయి ఆయన భార్య, పిల్లలు అమెరికాలో ఉన్నారు. చిన్న అబ్బాయి డాక్టర్ అండి. ఆయన హార్ట్ అటాక్తో పోయారండి కొంతకాలం తర్వాత, 36 ఏళ్లకే. దాని తర్వాత మా డాటర్ ఉంది. ఆమె ఇక్కడ చెన్నైలోనే, మా డాటర్ అల్లుడు చెన్నైలోనే ఉంటున్నారు. వాళ్ళు క్యాటర్ పిల్లరు, యాక్సెంచర్ అన్న కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు, బాగానే ఉన్నారండి. ఇది. ఇకపోతే నా బాల్యం నుంచి నేను ఈ సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణం చేత ఈ పద్ధతిలో రాసుకుంటూ నేను సాగిస్తున్నానండి. చదువు మీద చిన్న వయసు నుండి ఇంట్రెస్ట్ అండి. మేము 4 అన్నదమ్ములం. నేను ఒక్కడినే BA వరకు చదువుకున్నాను. మిగతా తమ్ముళ్ళు, ఒకడు SSLC దాకే చదివాడు, ఇంకొక 10th దాకే చదివాడు, ఒకడైతే 8 వరకు చదివి సరిపెట్టుకున్నాడు. కానీ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికాయి, అందరూ బాగానే సెటిల్ అయ్యారు. దేవుడు
ఎట్లో నా వరకు BA ఎకనామిక్స్ చదివాను సార్. నేను గుమస్తాగా ఎంటర్ అయ్యాను. రిటైర్ అయ్యేటప్పుడు సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యానండి. అసలు రాయాలని ఎలా అనిపించింది? నాకు ఈ చిన్నప్పటి నుంచి నేను కథలు చదివే అలవాటు నాకు ఉందండి. జోకర్ అనే ఒక పుస్తకం ఉండేదండి, హాస్యానికి సంబంధించింది. పావలా ఆ పుస్తకం రేటు, దాన్ని తీసుకొని చదివాను, మంత్లీ ఎడిషన్ అది. దాంట్లో చాలా జోకులు ఉండేవి, అవి చదువుతుండేవని. తర్వాత ఆంధ్ర పత్రిక అనేది ఇక్కడ చెన్నైలోనే తంబుచెట్టు స్ట్రీట్లో నుండి వచ్చేది. అది ఆ పత్రికలో చిన్న చిన్న కథలు, జోక్స్, కార్టూన్స్ అవి పడేవి, వాటిని చదువుకునేవాడిని అండి. వాటి మీద నాకు బాగా ఆసక్తి కలిగి వాటిని కొద్దిగా చదవడం వల్ల నేను కూడా ఏవైనా రాస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నా స్కూల్ మ్యాగజైన్లో నేను ఎవరు గాడిద అన్న ఒక కథను రాశాను. ఆ కథ మా స్కూల్లో మా మాస్టర్స్ అందరూ బాగా మెచ్చుకున్నారు నన్ను. కథ గుర్తుందా? ఆ కథ లేదు సార్, లేదు. దాని తర్వాత కాలేజీకి వెళ్ళానండి. కాలేజీలో BA ఎకనామిక్స్ చేరాను. అప్పుడు కాలేజ్ మ్యాగజైన్లో ఒక పెద్ద డామినేషన్ ఉండేది, కొంతమంది రాసేవాళ్ళు. వాళ్ళల్లో నేను తమ్ముడికి ఒక లేఖ రాశానండి. అది చైనా ఇండియాకు యుద్ధం జరుగుతున్న సమయం. ఆ సమయంలో ఒక తమ్ముడికి యుద్ధ భూమి నుండి అన్న రాస్తూ, అంటే తమ్ముడిని బాగా చదువుకో, పెద్దోడివి కా, నీకు ఎంత డబ్బులైనా నేను పెట్టుకుంటాను, నేను ఇప్పుడు బార్డర్లో ఉన్నాను, చైనా వాళ్ళతో యుద్ధం చేస్తున్నాను అన్న సీక్వెన్స్ మీద ఆయన దాని మీద నేను ఒక లేఖ రాశానండి. తమ్ముడికి రాస్తాడు బార్డర్ నుండి. అది చాలా గొప్పగా మా కాలేజీలో దాదాపు 5-6 వేలు ప్రతులను వేస్తారు. అన్నిట్లోనూ నన్ను చాలామంది అప్పుడే నన్ను బాగా అప్రిషియేట్, PUC చదువుతున్నప్పుడు, నేను అప్పుడు PUC చదువుతున్నాను, అందరూ గొప్పగా మెచ్చుకున్నారు. అప్పుడు మీద మనం ఎందుకు కథలు రాయకూడదు అన్న ఉద్దేశం నాకు కలిగిందండి. అప్పుడు ఆచారప్పన్ స్ట్రీట్ అని ఒకటి ఉందండి మెడ్రాస్ 1లో. అక్కడ రూపవాణి, బాలమిత్ర అనే పత్రికలు జరిపే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కథలు రాస్తే తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని బొమ్మలు గీయించి నా కథలు వేస్తూ వచ్చారు. నాకు బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది. అప్పటి నుంచి అన్ని పత్రికలు రాయాలని ఫస్ట్ కథ 72లో ఆంధ్ర పత్రిక రాశానండి. వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు వేశారు. 75 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చారు నాకు. అప్పటి నుంచి ఈ కథల మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది, ఆసక్తి కలిగింది. ఇక కథలు రాస్తూ ఉన్నాను. దాదాపు 2007 వరకు రాస్తూ వచ్చిన తర్వాత ఆపేశానండి. పని ఒత్తిడి వల్ల నేను నా రచనలు చేయడం ఆపాను. మళ్ళీ నేను 2010లో రిటైర్డ్ అయిన తర్వాత వ్యాపకం వేరేది లేక మళ్ళీ రాద్దామన్న ఉద్దేశం కల్పించుకొని మళ్ళీ కథలు రాయడానికి ప్రారంభించాను. ఇప్పుడు దాదాపు ఒక 150-200 కథల వరకు రాశానండి. అన్ని పత్రికలలో వస్తున్నాయి వరుసగా. ఇవి కాకుండా మన కస్తూరి మురళి గారు వారి తరపున ఈ వెబ్ పత్రికలు కూడా నేను ప్రయత్నం చేస్తూ వాళ్లకు రాయాలన్న ఉద్దేశంతో రాస్తున్నాను. వారు నా కథని బాలభారతంలో వస్తే దాన్ని తీసుకొని రైలు కథలు అన్న పుస్తకంలో మొదటి కథగా వాళ్ళు ప్రచురించి నన్ను చాలా ఆనందింపజేశారు. వాళ్ళకి ఇప్పుడు కృతజ్ఞతలండి. వాళ్ళు జరుపుతున్న సంచిక పత్రిక కూడా నేను కథలు రాశాను, పంపిస్తున్నాను. వేస్తారన్న నమ్మకం కూడా నాకు ఉంది. నాకు ఒక చిన్న సందేహం, చెప్పండి. మొట్టమొదటి కథ ప్రచురితమైనట్టు మీకు ఎట్లా తెలిసింది? అది చూసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? మొట్టమొదటి కథ దాని పేరు తిరుపతికి ప్రయాణం. ఇది 1972లో ఆంధ్ర పత్రికలో వచ్చేయింది. అది నేను చెన్నై సెంట్రల్ స్టేషన్లో అప్పుడు రేణిగుంట ప్యాసింజర్ అని ఒక ట్రైన్ ఉండేది. ఆ ట్రైన్కి అందరు ఎగబడుతూ ఉంటారు తిరుపతికి వెళ్ళడానికి. అప్పుడు ఒక అతను ఒక బ్యాగ్ తగిలించుకొని ఒక 60 ఏళ్ల ముసలతను టికెట్ కొరకు పాటుపడి ఆ టికెట్ తీసుకుని బయటకు వస్తాడు. అది అంత కష్టం అప్పుడు టికెట్ దొరకడం. దాన్ని బేస్ చేసుకుని తిరుపతికి ప్రయాణం కథని ఒక పార్కులో కూర్చొని రాశాను. అది ఒక వారంలో రాసి ఆంధ్ర పత్రిక పంపాను. వెంటనే సెలెక్ట్ అయిందని నాకు ఒక పోస్ట్ కార్డు పంపించారు. అంత ఆనందించాను. తర్వాత ఆ కథ ప్రచురించిన తర్వాత 75 రూపాయలు ఇచ్చాను. ఇక్కడ తమాషా ఏమిటంటే సెలెక్ట్ థియేటర్ అని ఒక సినిమా హాల్ ఉంది ఇక్కడ. ఆ హాల్లో నేను నా స్నేహితుడు గుడిమెట్ల చెన్నయ్య ప్రక్కలో కూర్చుంటే మా ప్రక్కలో ఒక ఆవిడ
ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆ అమ్మాయికి ఒక 20 ఏళ్ళు ఉంటాయి, మాకు కూడా దాదాపు 21-20 ఏళ్ళే ఆ వయసే ఉంటుంది. ఆ అమ్మాయి నా కథని తీసి ఓపెన్ చేసి చదువుతూ తెగ నవ్వుతుంది. వాళ్ళ బామ్మతో చెబుతుంది, ఈ కథ చూడు ఎంత బాగుందని. ఆవిడ సరేలే అన్న. మా స్నేహితుడు అది గుర్తించి నాకు చెప్పారు, మన కథే చదువుతున్నారు చూడురా, నువ్వు రాసిన కథ చదువుతున్నాడు అన్నాడు. నాకు అక్కడే చాలా ఆనందం వేసిందండి. మొట్టమొదటి కథ తిరుపతికి ప్రయాణం సార్. కథ ఏంటి చెప్పలేదు మీరు? అదే, ఒక పిసనారి ఇంట్లో తను ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకునేవాడే కానీ ఇంకొకరికి ఏమి ఇవ్వకూడదు, ఫ్రీగా ఎవరు ఏమి ఇచ్చినా తీసుకుంటాడు, తింటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ డబ్బు ఈ డబ్బు కలెక్ట్ చేసుకొని తిరుపతి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరెవరో డబ్బులు ఇస్తారు, హుండీలు వేయమని చెప్పి ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళి ట్రైన్లో అక్కడికి వెళ్తాడు తిరుపతికి వెళ్ళేటప్పుడు ఆయన బ్యాగును ఒకడు కొట్టేస్తాడండి. ఇంత పిసినారితనంగా ఉన్నందుకు తగ్గట్టుగా బ్యాగును కొట్టేసి ఆ బ్యాగులో ఒక ఉత్తరం పెట్టేసి పోతాడు, నేను తిరుపతికి వెళ్తున్నానండి, మీరు తిరుపతికే కదా, మీ మొక్కుబడి నా మొక్కుబడి మొత్తం చేర్చి నేను చేస్తున్నానులే, మీరు ఇంటికి వెళ్ళండి, ఎప్పుడే మీ అడ్రస్ ఉంది ఇందులో, నాకు వీలుంటే పంపుతానులే మీకు డబ్బులు అంటాడు. దికాలు పోయి చాలా ఫీలింగ్తో తిరిగి వస్తాడండి. తిరుపతికి వెళ్ళినాడు, తిరిగి వస్తాడు ఏం చేసుకోకుండా. అది కథ, సెంట్రల్ ఐడియా, ఇంకేం లేదు సార్. బాగుంటుంది అది. తర్వాత నేను రాస్తున్న కథలకు ఏ కథ అయినా సరే వాస్తవాలు జరుగుతున్న సంఘటనలను ఆధారంగా తీసుకొని రాస్తుంటాను. ఆంధ్రప్రభలో ఒక కథ రాశాను, ఆంధ్రప్రభలో పిల్లల కొరకు రాశాను. ఇప్పుడు కొబ్బరి చెట్టు వల్ల లాభాలేంటి, ఇది ఉండాలా, ఇది ప్రతి ఇంటికి ఉండాలన్న ఉద్దేశంతో ఆ కథను రాశాను. దానికి కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఒక 40 రూపాయలు ఇచ్చారు, బాగుందని అన్నారు. అట్లా రెండో కథ అది స్టార్ట్ అయ్యింది. ఒక పిల్లల కథ, ఒక పెద్దోళ్ళ కథ. దాని తర్వాతే ఇక వరుసగా రాస్తూ వచ్చాను సార్. నాగేశ్వరరావు గారు, మీరు ఒక మామూలు కథ రాశారు, ఒక బాల సాహిత్యాన్ని కథ రాశారు. అసలు ఈ బాలలకి కథ రాయాలని ఎలా అనిపించింది? ఈ బాల సాహిత్యం సృష్టించడంలో మీరు ఎలాంటి కథల్ని సృష్టిస్తున్నారు? బాలలకు నీతి కథలు రాయాలన్న ఉద్దేశం నాకు ఎలా వచ్చిందంటే, ఇక్కడ బెల్లంకొండ నాగేశ్వరరావు అని ఒక రైటర్ ఉన్నారండి. ఆయన నాకు కాస్త స్నేహితుడు. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను, ఆయన మా ఇంటికి వస్తుంటారు. ఆయన, సార్ మీరు పెద్దోళ్ళ కథలు రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు, మంచి రెస్పాండ్ వస్తుంది మీకు, ఎందుకు పిల్లల కథలు రాయకూడదు అని అన్నారు. నేను అప్పుడు మామూలుగా వదిలిపెట్టేశాను. ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ మాటే అడుగుతున్నాడు ఆయన, ఎందుకు రాయకూడదు, పిల్లల కథలు ఎందుకు రాయకూడదని. సరే మనం పిల్లల కథలు రాద్దామని అప్పుడు ప్రారంభించాం. పిల్లలకు నీతి కథలు రాయాలి, నీతి కథలు రాయాలంటే వాళ్ళకి మనసులో నిలిచిపోవాలన్న ఉద్దేశం నాకు ఉంది. అందుకని అప్పుడు పిల్లల కథలు రాయడానికి ప్రారంభించానండి. పిల్లల కథ అన్ని మారలతో నీతితో ఉండే కథల్ని పిల్లలకు రాసాను. అంటే చదివిన తర్వాత వాళ్ళ మనసులో నిలిచిపోవాలి అన్న ఉద్దేశంతో నాకు నిత్య జీవితంలో కనబడి చిన్న చిన్న ఇన్సిడెంట్లు పిల్లలకు సంబంధించినవి ఏవైనా ఉంటే వాటన్నిటిని తీసుకొని నేను కథలుగా రాశాను. ఇప్పుడు దాకా దాదాపు 50 కథల వరకు రాశాను. 2-3 కథలు చెప్తారా? గుర్తుకు రావట్లేదు. రైలు కథ రాయడానికి రైలు కథ ఇలా జరుగుతున్నదండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య డిసెంబర్ మాసంలో బాలభారతంలో వచ్చిన రైలు కథలకు బేసు నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ మనవడు, తాత నాకు కథ చెప్పు, ఏదైనా కథ చెప్పు అంటే వాళ్ళ తాత ఏదో చెబుతున్నాడు. ఏదో చెబితే వాడు చిన్నపిల్లడు, వాడు పిడుగు, అసాధ్యుడు వాడు, ఇలాంటి కథలు వద్దు, మంచి కథ చెప్పు అంటున్నాడు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, కంప్యూటర్స్లో ఆడుకునే స్టేజ్ వచ్చింది పిల్లలకి. అప్పుడు ఆ కాలంలో ఈ మామూలుగా ఒక రాజు 7 కొడుకులు ఏటకెళ్ళారు, ఇన్న కథలు పనిచేయవు, కాకమ్మ కథలు పనిచేయవు అన్న ఉద్దేశం ఆ పిల్లలకి ఇప్పుడు అర్థమైపోయింది. అప్పుడు మనం ఏం చేద్దామని చెప్పి వాడు కాస్త నత్తి లైలు అంటున్నాడు. దాన్ని పెట్టుకొని మనం ఈ కథను ఎందుకు రాయకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ లైలు కథ అన్నదాన్ని రాశాను. అది పర్వాలేదు, బాగానే వచ్చింది, రెస్పాండ్ బాగానే ఉందని అందరంటే నేను విన్నాను, చాలా సంతోషించానండి. అలా ఒక పిల్లల కథ రాయగలిగాను. ఇలా ఎన్నో రాశానండి. అన్ని ఒక 5-6 పత్రికలు ఉన్నాయి, వాటిల్లో వచ్చాయండి. అది సార్ సంగతి. నాటకాలు రాయాలి ఎలా అనిపించింది? నాటకాలు రైట్. మా కాలేజీలో ఒక ప్రొఫెసర్ ఉన్నారండి, డాక్టర్ గోపాలన్ MA. ఆయన
ప్రొఫెసరు, ఆయన గోపాలన్ ఆయన పేరు. నేను తమ్ముడికి అన్న ఒక లేఖ రాసినప్పుడు ఆయన క్లాస్కి వచ్చి 100 మంది కూర్చొని ఉంటామండి తెలుగు డిపార్ట్మెంట్లో. 100 మంది కూర్చొని ఉన్నప్పుడు బొందల నాగేశ్వరరావు ఎవరు అని అడిగాడు క్లాస్కి వచ్చి. నేను ఆఫ్టర్ దిస్ క్లాస్ యూ కమ్ అండ్ మీట్ మీ ఇన్ ద డిపార్ట్మెంట్ అని ఇంగ్లీష్లో చెప్పి వెళ్ళిపోయారు ఆయన. సరేనని క్లాస్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత ఏ ఊరయ్యాని ఇదని అడిగారు. చెన్నై సార్, ఇక్కడే పుట్టి పెరిగాను, ఇది మంచిది. నీ కథ నీ వ్యాసంలాగా ఉండేది తమ్ముడికి లేక, అది బాగుంది, తీసుకున్నానయ్యా నేను అని అన్నాడు. నేను చాలా సంతోషించాను. దాని తర్వాత ఆయన ఏం చేశారంటే, నువ్వు బాగా రాస్తున్నావు, ప్రతి సంవత్సరం రాస్తావా? రాస్తాను సార్ అన్నాను. ప్రతి సంవత్సరం ఒక నాటిక ఏదో ఒకటి ఇచ్చేవాడిని. నేను కాలేజీ విడిచిపెట్టి బయటకు వచ్చేంతవరకు ఆ మాస్టర్ ఉన్నారు. ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. నువ్వు నాటికలు కూడా బాగా రాస్తున్నావు, ఒక నాటిక ఇమ్మన్నారు, నాటిక రాశాను, కర్తవ్యమని, చాలా బాగుందన్నారు. నువ్వు నాటికలు బాగా రాయొచ్చయ్యా అని అన్నారు. సరేనని చెప్పి నేను రాద్దామన్న ఉద్దేశంతో అనుకున్నాను. ఆయన కథలే రాస్తున్నాను. అప్పుడు ఒక నాటకానికి పాటలు రాయమని ఒక పరిషత్ వాళ్ళు, ఒక టీం వాళ్ళు వచ్చి నన్ను అడిగారు. పాటలు రాస్తావా అన్నారు. రాస్తానండి అన్నాను. అప్పుడు వాళ్ళకి 4 పాటలు రాసిచ్చాను. ఆ నాటకం పేరు అంకితం అన్న నాటకానికి నన్ను పాటలు రాయమని 4 రాశాను. దాంట్లో ఒక సినీ రైటర్ కూడా రాశారండి. ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు. అంకిశ్రీ అని, నేను నా దేశం అన్న పాట రాసిన అతను. ఆయనతో పాటు నన్ను కూడా కలిపి రాయమన్నారు, రాశాను. నా పాటలకు బాగా రెస్పాండ్ వచ్చింది. అప్పుడు ఆర్గనైజర్స్ వాళ్ళు, ఆ టీం ఆర్గనైజర్, బాబు మా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, నువ్వు డైలాగులు రాస్తావా అని అడిగారు. నేను ఇంతవరకు రాయలేదు సార్. రాయగలుగుతావా? రాస్తే బాగుంటుంది, మేము నాటకంగా ప్రదర్శన చేస్తాము అని అన్నారు. సరేనన్నాను. అప్పుడు ఆయన మామూలుగా యాక్ట్ చేస్తారు, ఆయన డైరెక్టరు. అన్ని పాత్రలు ఆయన యాక్ట్ చేస్తూ ఉంటాడు స్టేజ్ మీద, వాళ్ళ టెర్రస్ మీద. నేను దాన్ని ఊహించుకొని డైలాగులు రాయాలి. ఒక సీన్ రాయమన్నారు. మొదట ఒక సీన్ రాసి తీసుకెళ్ళి చూస్తే బాగా రాసావయ్యా డైలాగులు, నాటకం మొత్తం రాయమన్నారు. రాసిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది, ఈ నాటకాన్ని వాళ్ళకి ఇద్దామా వద్దా. రాశాను, అయినా వాళ్ళకి ఇద్దాం వద్దన్న డౌట్ వచ్చి మా మాస్టర్ గోపాలన్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళా. ఆయన చూపిస్తే ఆయన కరెక్షన్ చేశాడు. బాగా రాశావు నాగేశ్వరరావు, ఇవ్వు వాళ్ళకని అన్నాడు. ఆయన ఎవరంటే బాబు దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయనకు రచనలకు కూడా సహాయపడ్డాడు. ముళ్ళపూడి వెంకటరమణ బాబు శిష్యుడు అని చెప్పొచ్చు ఆ గోపాలన్ మాస్టర్. కానీ నేను అడిగాను, గోపాలన్ అని ఎలా వచ్చింది సార్ మీకు పేరు? గోపాల్ అంటారు, గోపాలరావు అంటారు, వెళ్ళదు కదా మనకు తెలుగు వాళ్ళ పేరు. అంటే నన్ను పిలిచి, నేను తమిళుణ్ణి, ఆయన చెప్పారు మా మాస్టారు, ఆయనే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. నేను తమిళుడిని నాగేశ్వరరావు, ఎక్కడో కడపలో మా నాన్న రైల్వే ఎంప్లాయీ కాబట్టి నేను అక్కడ ఉండాల్సి వచ్చింది. తెలుగు చదివాను, తెలుగు ఎంఏ చదివాను, ఈ కాలేజీకి లెక్చరర్గా వచ్చాను అని అన్నాడు. ఆయన పెట్టిన భిక్షనండి ఇంత దాకా నేను ఈ నాటకాలు. కానీ ఆయన కూడా లేరు ఇప్పుడు. ఆయన యొక్క గురువు గారే జయదేవ్ బాబు గారు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. వాళ్ళిద్దరు ప్రోత్సాహం నాకు బాగా ఉంది. వాళ్ళ ప్రోత్సాహంతోనే ఇప్పుడు రాస్తూ ఉన్నాను సార్. అప్పుడు నాటకం రాయడానికి ప్రారంభించాను. ఆ నాటకం బాగుందన్న తర్వాత ఇక సబ్జెక్ట్స్ బాగా బోల్డ్ వచ్చాయి, రాయమంటున్నారు చాలామంది. అప్పుడు చెన్నైలో బాగా ప్రదర్శనలు జరిగేవి, ప్రతి థియేటర్లో జరిగేవి ఈ నాటకాలు. అప్పుడు రాసి చాలా సమాజాలు ఉండేవి కాబట్టి వేస్తూ వచ్చేవాళ్ళం. అప్పుడు దాని తర్వాత మొట్టమొదటి ఆల్ ఇండియా రేడియోకి విలేజ్ ఆఫీసర్ అని ఒక కథ రాశానండి. నేను కావిలికి వెళ్ళాను. కావిల్లో ఒక అతను చూశాను, ఆయన విలేజ్ ఆఫీసర్ అంట. వాళ్ళు గ్రామంలో పని చేయకుండా కావిల్లో వచ్చి కూర్చొని పని చేస్తున్నారు. ఆయన ఏందో మీ గ్రామంలో కదా ఉండి పని చేయాలి, విలేజ్ ఆఫీసర్ పని అని అడిగితే ఆయన అన్నాడు, లేదు సార్ అక్కడ వేరే కొలుపోలు నన్ను కొడతారు అక్కడ, అందుకని నేను ఇక్కడ కూర్చొని రాస్తున్నానండి అని అన్నాడు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత విలేజ్ ఆఫీసర్ అన్న కథ రాశాను. ఆ కథని డాక్టర్ వేణుగోపాలరావు అని చెప్పి, ఆయన ఇప్పుడు స్టేషన్ డైరెక్టర్గా రిటైర్డ్ అయిపోయారు, ఆయన తీసుకున్నారు. ఆయన తీసుకొని ఆల్ ఇండియా రేడియో చెన్నైలో వేశారండి. అక్కడి నుంచి నా నాటికల ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇక వరుసగా రాస్తూ వచ్చాను. అంతకుముందు ఈ నాటికని వలపూడి మారుతిరావు గారు చెన్నై
ఏ రేడియో స్టేషన్ ఉన్నప్పుడు నేను ఇచ్చాను. ఆయన చదివి పక్కన పెట్టేశాడు. మళ్ళీ నేను అడిగాను, ఎందుకు సార్ పక్కన పెట్టారు, నచ్చలేదా అంటే, ఏందా మీరు అందరూ ఇలా రాస్తే ఎవరు తీసుకుంటారని సాధారణంగా అన్నాడు. తర్వాత అదే నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని మళ్ళా రాయడు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన్ని మార్చేశారు, పంపించేశారు, ఆంధ్రాకో ఎక్కడికో పంపించేశారు. పంపించిన తర్వాత ఈ వేణుగోపాల్ రెడ్డి వచ్చి చూసిన తర్వాత ఇంత మంచి కథ ఇక్కడ పడి ఉందని చెప్పి ఆయన తీసుకొని నా కథను మొదట వేశారు. అక్కడి నుండి మెల్లగా గ్రాడ్యువల్గా పెరుగుతూ హాఫ్ అన్ అవర్ ఛాన్సెస్ ఇచ్చారు. హాఫ్ అన్ అవర్ డాక్టర్ పద్మజ నిర్మల అని చెప్పి ఆవిడ వరకు హాఫ్ అన్ అవరు, దాని తర్వాత 1 అవర్ నాటకాలు కూడా నేను రాశానండి రేడియోకి. అవి విజయవాడ, విశాఖపట్నం, కడప, హైదరాబాద్ అన్ని స్టేషన్లలో ప్రసారమైనవి. ఇవి కాకుండా అండమాన్లో కూడా ప్రసారమైనవి. 1 అవర్కి 2000 ఇచ్చేవాళ్ళు. అప్పుడు 75 రూపాయలు ప్రారంభమయ్యి, అంటే మొట్టమొదటి విలేజ్ ఆఫీసర్ అన్న కథకి 75 రూపాయలు ఇచ్చారు. నేను 2000 వరకు, అంటే 1 అవర్ ప్లే అన్ని స్టేషన్లో బ్రాడ్కాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చానంటే వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ పద్మజ నిర్మల గారు, ఇంకా ఉన్నారండి గౌరి గారని, వీళ్ళ యొక్క ప్రోత్సాహమేనండి. అయితే కథ రాయడానికి, బాలల కథ రాయడానికి, నాటకం రాయడానికి తేడా ఏమిటి ఉంది సార్? ఇప్పుడు కథ అంటే మామూలుగా చదువుతూ వెళుతూ ఉంటే పెద్దోళ్ళ కథ కానీ చిన్నోళ్ళ కథ కానీ దానిలో ఇన్వాల్వ్మెంటుతో చదవాలి. ఇన్వాల్వ్మెంట్ తగినట్టుగా ఆ డైలాగులు కానీ, ఆ నడక కానీ, శైలి ఉంటే జనాలు దానిలోకి దిగిపోవాలి, ఆ పాఠకుడు ఆ కథలోకి దిగిపోవాలి. అప్పుడు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా పిల్లలకి రాసేటప్పుడు పిల్లలకి ఈ చిన్న ఈ మృగాలతోటి, ఈ పక్షులతోటి, వీటితో రాస్తూ ఉంటే వాళ్ళు బాగా ఇంట్రెస్ట్గా చదువుతారు. అందుకని పిల్లలకి కథలకి పెద్దోళ్ళ కథలకి తేడా ఉంది. కానీ పిల్లలు ఇప్పుడు బాగా జ్ఞానవంతులు అయ్యారు, వాళ్ళు కంప్యూటర్ వరకు వచ్చేసారు. అందుకని ఆ ట్రెండ్ మారి ఇప్పుడు కొత్త రకంగా లేటెస్ట్గా ఎలా రాయాలో అన్నది వీటన్నిటినీ పరిచయం చేస్తూ, అంటే కంప్యూటర్ కానీ ఫోన్ కానీ వీటిని పరిచయం చేస్తూ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. అవి పిల్లలకు పెద్దలకు ఉన్న తేడా. పెద్దల కథలకి ఎప్పుడు పాఠకుడు దాని మీద ఇన్వాల్వ్ అవుతాడు, ఆ కథ సక్సెస్ అయినట్టు నా ఉద్దేశం. అందుకని అలా రాయాలనేది ఉంది. ఇక నాటకాలు అనేవి రేడియోకి శ్రావ్యం అంటే చెవులతో వినడం అండి. ఆ శ్రావ్యమైన కథల్ని, నాటకాలని ఎవరు చూస్తున్నట్టే ఉండాలి వాళ్ళకి. అంటే దాంట్లో రాసే డైలాగులు, ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి, అవి 2 ఏదో మాట్లాడుకుంటున్నాయి అనేది. అప్పుడు ఆ డైలాగు, ఆ చెట్టు మీద ఆ పక్షుల జంట చూడు ఎలా ఉందో అని ఆ డైలాగులో పొందుపరిస్తే కానీ, ఓహో ఇప్పుడు అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ వనంలో చెట్టు ఉంది, ఆ చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయని పాఠకుడు, శ్రోత విని అర్థం చేసుకోవాలి. అలా రేడియోకి రాయాలి. మామూలుగా స్టేజ్ కంటే మనం స్టేజ్ ప్రదర్శన కావలసిన వస్తువులు మాత్రం ఎంత కుదించి వస్తువులు పెట్టుకుంటామో అంత కుదించి స్టేజ్ మీద చూపిస్తాము, జనానికి, ప్రేక్షకులకి అర్థమైపోద్ది. కానీ రేడియోకి మాత్రం ఈ పద్ధతిలో ఉండాలండి. రేడియోకి శ్రావ్యం కాబట్టి మనం కళ్ళతో చూడనివి అక్కడ వాళ్ళు చూసినట్టే భ్రమతో ఉండాలంటే ఆ డైలాగులో మనం అక్కడక్కడ వాటిని పొందుపరిచే పద్ధతులు ఉండాలి. ఇది తేడా అండి. మరి సినిమాకి రాసేటప్పుడు? సినిమాకు నేను రాసిన డబ్బింగ్ డైలాగులే సార్. సినిమాకు ఇప్పుడు నా దగ్గర కూడా 2 సినిమాలకు డైలాగులు రాసి, 2 కథలు రాసి ఇంట్లో పెట్టుకొని ఉన్నాను. నాకు భయం ఎవరికైనా ఇస్తే కొట్టేస్తారని. మనకి ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికితే ఇద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. లేకపోతే సీరియల్స్గా కూడా మార్చుకోవచ్చు. అలా రాసి పెట్టాను. సీరియల్కు సినిమాకు తగినట్టుగా నేను 2 కథలు రాసి పెట్టాను. మంచి సబ్జెక్ట్స్ నా దగ్గర ఉన్నాయి. సినిమాకు నేను రాసిందంతా 2 సినిమాలు డబ్బింగ్ డైలాగులండి, డబ్బింగ్ పాటలండి. పాటలు ఎట్లా రాస్తారో దానికి తగినట్టుగా నేను డబ్బింగ్ పాటలు రాశాను. అందువల్ల ఆ పద్ధతి వేరు, ఈ సినిమా రాసే పద్ధతి వేరు. స్క్రీన్ ప్లే అని ఒకటి ఉంటుందండి.
సినిమాకు డైలాగులకు స్క్రీన్ ప్లే, ఆ స్క్రీన్ ప్లే చదివేటప్పుడే ఆ కథ ఏమిటని ఆ మైండ్లోకి వచ్చేయాలి ప్రేక్షకుడికి కానీ పాఠకుడికి కానీ ఎవరికి కానీ. అలా స్క్రీన్ ప్లే, ఆ స్క్రీన్ ప్లేతో కెమెరాని ఆ స్క్రీన్ ప్లే మీద రన్ అవుతూ డైలాగులు చెప్తేనే సినిమా అయిపోయినట్టు. స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్ డైలాగుల కన్నా కూడా. ఆ డైలాగులు ఇప్పుడు అప్పట్లో లెంగ్తీ డైలాగులు ఉండేవి ఒక 15-20 సంవత్సరాలకు ముందు. ఇప్పుడు అలా కాదండి, ఒక లైను 2 లైన్లతోనే డైలాగులు ముగిస్తున్నారు. కానీ ముఖంలో ఆ అభినయంతో చక్కగా చెబుతూ ఉన్నారు. ఆ ముఖాభినయాన్ని బట్టి 2 డైలాగులు 3 డైలాగులతోనే. మీరు కథలు రాశారు, బాల సాహిత్యం రాశారు, నాటకాలు రాశారు, సినిమాలకు కూడా అనువాదం చేశారు మాటల్ని. అయితే ఈ నాటకాలు రాయటం అనేది ఎట్లాంటిదంటే రాసిన తర్వాత స్టేజ్ మీద వేయాలి, దానికి ఒక సమితి కావాలి. ఇలా మీ నాటకాలు పలు ప్రాంతాల్లో ప్రదర్శితమయ్యాయి. ఇలా పలు ప్రాంతాల్లో నాటకాలతో పాటు మీరు కూడా వెళ్ళి ఉండొచ్చు. సో అలాంటి కొన్ని మంచి అనుభవాలు మాతో షేర్ చేసుకుంటారా? ఒక నాటకాన్ని మేము ప్రదర్శించాలంటే చాలా కష్టం అండి. మొట్టమొదట అమ్మాయిని మేము సమకూర్చుకోవడమే చాలా ఇబ్బంది. అయినా అప్పట్లో అమ్మాయిలు బాగా దొరికేవారు చెన్నైలో. సినీ ఫీల్డ్ హైదరాబాద్కి వెళ్ళక ముందు సినిమా వాళ్ళే వచ్చి నాటకాలు చేసేవాళ్ళు. నేను వేడని బంధాలు అనే ఒక నాటకం రాశానండి. అది ఆ సబ్జెక్ట్ ఏమిటంటే, ఒక ఆఫీస్లో వాళ్ళ హస్బెండ్ చనిపోతే కంపాసినేటివ్ గ్రౌండ్స్లో ఒక అమ్మాయికి పనిస్తారు. పనిస్తే ఆ అమ్మాయి పనిలో జాయిన్ అయిన తర్వాత రైట్ ఫ్రమ్ ప్యూన్ టు టాప్ మోస్ట్ ఆఫీసర్ వరకు ఈ అమ్మాయి ఒక విడో కదా, మనకి ఈజీగా లొంగిపోద్ది, ఈ అమ్మాయిని మనం ఏమైనా చేసుకోవచ్చు, ఈ అమ్మాయి మనకు లొంగిపోద్ది అన్న ఉద్దేశంతో ప్రతి వాళ్ళకి తగిన యాంగిల్లో ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి చాలా తడిమడి ఉన్న బ్రాహ్మరాలు, చాలా మంచి వ్యక్తి. ఆ అమ్మాయి అలాంటి వాటికి ఏమి ఇది కాగదు. ఆ అమ్మాయి ఏమవుద్దంటే, ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ చనిపోయేటప్పటికి ఒక పాప ఉంది. ఆ అమ్మాయి జీవితం ఏంటంటే, ఆ పాప వాళ్ళ మావయ్య వాళ్ళ అమ్మ వీళ్ళతో ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఉంటుంది. ఆమెకి ఏమీ లేదు, ఉదయం లేస్తూనే అన్నీ చేసుకోవడం, దైవారాధన తడిమడి అన్ని ఫాలో అవుతూ చక్కగా ఆఫీస్కి రావడం, ఆ తెల్ల బట్టలతోనే వస్తుంటుంది ఆ అమ్మాయి. రావడం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం అలా ఉండేది. ఇలా ఉన్నప్పుడు అలా సడన్గా ఆ ఆఫీస్కి ఒక వైజాగ్ నుంచి ఒక అబ్బాయి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. ఆ అబ్బాయి ఉద్దేశాలు ఏంటంటే, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ విడో మ్యారేజ్. అంటే ఒక విడోకి జీవితాన్ని కల్పించాలా, ఆ అమ్మాయిని మనం పెళ్లి చేసుకోవాలా అన్న ఉద్దేశంతో ఆ అబ్బాయి చేరతాడు. చేరిన తర్వాత ఈ అమ్మాయిని చూసిన తర్వాత ఈ పక్క వాళ్ళు అందరూ స్టాఫ్ అందరూ ఎంకరేజ్ చేస్తే అమ్మాయిలు లవ్ చేయడానికి ప్రారంభిస్తారు. కానీ ఆ అమ్మాయి సాధారణంగా ఒప్పుకోదు అసలు. తర్వాత ఇంకా చాలా సీరియస్గా కూడా తీసుకొని నాతో మాట్లాడబాక అది ఇది అన్నది. అయినా కూడా ప్రయత్నం చేస్తాడు. చాలా ఉదాహరణలు చెప్తాడు. మన వీరేశలింగం గారు పంతులు, వీళ్ళ గురిజాడ అప్పారావు గారు వీళ్ళ చేసినవన్నీ చెప్తూ అవన్నీ ఏం పర్వాలేదు ఈ కాలంలో సాధారణంగా తీసుకెళ్తూ ఉంటాడు. అయినా కూడా ఆ అమ్మాయి జాగ్రత్తగానే ఉంటుంది. ఒక పీరియడ్లో ఆ అమ్మాయిని తన ప్రక్కకు తిప్పుకున్న తర్వాత చివరిలో ఏమిటి నేను చెప్పేదంటే, ఆ అమ్మాయి వాడితో వెళ్ళిపోద్దా లేదు పాప కొరకు వాళ్ళ కొరకు ఉండిపోద్దా అనేది సబ్జెక్ట్ అండి. ఈ సబ్జెక్టు బ్రహ్మాండంగా వచ్చింది. 2.5 గంట సేపు ఈ సబ్జెక్ట్ రాశాను. స్వామి శంకరదాస్ ఆడిటోరియం అంటే నడిగర్ సంఘం అంటారు దాన్ని ఇప్పుడు. అక్కడ ప్రదర్శన జరిగిందండి. రామలక్ష్మి గారు దానికి జడ్జి, వంకాయల సత్యనారాయణ గారు జడ్జి, ఇంకొక అతను నాకు గుర్తులేదు, వీళ్ళు జడ్జిగా వచ్చారు. నాటకం అంతా చూశారు, బ్రహ్మాండంగా వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని అప్పుడు ఎక్స్ప్రెస్ అన్న పత్రిక, హిందూ అన్న పత్రికలో రివ్యూ రాశారు, దాని మీద బ్రహ్మాండంగా రాశారు. రాసినప్పుడు అది ఇవ్వకుండా ఎవరు రాసిన రైటర్ రమ్మను, నేను ఐ వాంట్ సీ దట్ రైటర్ అని అన్నది ఆమె రామలక్ష్మి గారు. అప్పుడు నేను వెళ్ళాను. నేనేనమ్మా రాసిందని. అన్నీ చేసావయ్యా బాబు, బాగానే ఉంది, కానీ ఎందుకు భయపడ్డావు? చివరికి అమ్మాయికి వాడితో తాళి కట్టించలేకపోయావే, మళ్ళీ మామూలుగానే చేసావే, మళ్ళీ విడియోగానే కాలాన్ని గడపాలన్నట్టు చేసా. ఆమె భావాలు కొంచెం డిఫరెంట్. ఆమె స్త్రీల కొరకు పాటుపడే వ్యక్తి. అందువల్ల అది ఆ ఎండ్ నాకు నచ్చలేదయ్యా అని అన్నప్పుడు అప్పుడే నా నాటకం చివరి పేజీలో ఒక 2 పేజీలు చూపించాను. 2 రకాలైన ఎండ్ ఇచ్చాను.
అంటే ముగింపు 2 రకాలుగా ఇచ్చాను. ఎలా అంటే ఎవరేమనుకున్నా బాధ లేదు, నేను లైఫ్ ఇస్తున్నాను, నువ్వు నన్ను నమ్మి నాతో వస్తే నీ బిడ్డను నిన్ను లక్షణంగా కాపాడుకుంటాను, నాతో వస్తున్నావు అంటే రా అని చెప్పి అక్కడే ఉన్న కుంకుమ తీసి బొట్టు పెట్టి తీసుకుపోయేది. అది ఒక ఎండ్. ఇంకొక ఎండ్ ఏమిటంటే ఇన్ని బంధాలు నన్ను చుట్టేసుకుని ఉన్నాయి, నా బిడ్డ, నా అమ్మ, మన మావయ్య వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరినీ అతిగమించి నేను మీతో రావాలంటే అది న్యాయం కాదు, ఏదో కొద్ది కాలం నా మనసులో ఉన్న చలనంతో నేను ఇట్లా మీతో మూవ్ అయ్యాను, ఇది తప్పని గ్రహించాను, మళ్ళీ నాకు ఇదే శాశ్వతం అన్న ఉద్దేశంతో రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వైట్ అండ్ వైట్తో వచ్చి నిలబడుతుంది. 2 రకాలైన ఎండ్ ఇచ్చాను. ఆ 2 రకాల ఎండు ఎవరి ప్రాంతాలకు ఎవరికి వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో అలా వేసుకోమని నేను రైటర్గా రాస్తే, వద్దు ఆ ఎండ్ వద్దు, నువ్వు తాళి కట్టించు అని రామలక్ష్మి గారు అన్నారు. అలా దాన్నే నేను ఇప్పుడు సినిమాగా చేసి ఇంట్లో పెట్టుకొని ఉన్నాను. ఇలా ఒక నాటకం జరిగిందండి, ఇలా ఒక నాటకం రాశాను. ఇంకా మీరు విజయనగరం అటువైపు కూడా? విజయనగరం నేను జడ్జిగా వెళ్ళాను సార్. నేను ఇక్కడ కళావాహిని అన్న ఒక సంస్థ ఉంది చెన్నైలో, ఆ సంస్థ తరపున నన్ను విజయనగరం ఆంధ్రదేశం మొత్తానికి పంపారు. మొత్తానికి పంపినప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్తే ఎల్బి శ్రీరామ్ గారు నేను S7 బోగీలో దిగేటప్పుడు ఆ ఎదరే కూర్చున్నారు. గురు, మీరు చెన్నై దీనికి స్క్రూట్నీకి వస్తున్నారని చెప్పారు, మీరే వస్తున్నారని నాకు తెలిసింది, రండి గురు, నాది పద్మవ్యూహం నాటికిస్తున్నాను, నేను ఛాన్స్ వచ్చింది, నాకు సినిమా డైలాగులు రాస్తున్నాను, ఏదో కోకిల ఏదో సినిమా చెప్పారు ఆయన నాకు కాస్త ఫ్రెండు, ఇప్పుడు మర్చిపోయి ఉంటారులేండి, ఆయన ఎప్పుడో నేను చెప్పేది ఒక 30-35 ఏళ్ల క్రితం. ఆయన ఈ తనికెళ్ళ భరణి, తర్వాత దివాకర్ బాబు, KST సాయి బాపట్లలో ఒక అతను ఉన్నాడు, ఆయన, వీళ్ళందరూ సంజీవి, వీళ్ళు నా నాటకాన్ని చూడాలని వెంకటగిరిలో నా నాటకం సమాధి అని ఒక నాటకం వేస్తున్నానండి. అప్పుడు ఈ చరిత్ర ఏ సిరాతో అని ఆయన సంజీవ్ గారు తీసుకొచ్చారండి. సంజీవ్ గారు తీసుకొచ్చి ఆయన నాటకం పక్కన పెట్టుకొని నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఇక్కడ చెన్నై నుంచి ఒక నాటకం వచ్చింది సమాధి అని, వాళ్ళని నేను చూడాలా, ఆ రైటర్ని నేను చూడాలని వచ్చారు. అప్పుడు నేనేం సార్ అన్నాను, నువ్వు రాసావా, నీ నాటకం కొరకైనా ఉంటానయ్యా, చెన్నై నుంచి తీసుకొచ్చావు, నాకు హ్యాపీ. ఆయన చెన్నైలోనే ఉండేవారు, అయితే విజయవాడ అతను అనుకుంటాను ఆయన. అప్పుడు ఈ చరిత్ర ఏసీరాతో మొదట వాళ్ళ నాటకం ఆడారు, బ్రహ్మాండంగా వచ్చింది, భలే చేశారు దాన్ని. దాని తర్వాత మాకు ఛాన్స్ ఇచ్చారండి. మా ఛాన్స్ ఇస్తే నేను దాదాపు ఆ నాటికలో అర్ధగంట ఇద్దరిని పెట్టి అర్ధగంట రన్ చేశానండి. దాని తర్వాత 3rd క్యారెక్టర్ వస్తుంది, దాని తర్వాత 4th క్యారెక్టర్. 50 నిమిషాల నాటికలో అర్ధగంట ఇద్దరితోనే పిన్ డ్రాప్ సైలెంట్, అంత బ్రహ్మాండంగా ఆ నాటిక వచ్చింది. ఆయన నన్ను వచ్చి కౌగిలించుకొని చాలా బాగా చేశావు, మంచి నాటిక తెచ్చావు నాగేశ్వరరావు, ఇలాగే రాయండి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసిన రోజులు ఉన్నాయి. అది నా నాటిక. ఇకపోతే నేను జడ్జిగా హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ బెలూన్ అన్న ఒక నాటిక తీసుకొచ్చారండి ఒకళ్ళు, చాలా బాగా చేశారు. దాని తర్వాత కుక్క అని ఎండమూరి వీరేంద్రనాథ్ అనుకుంటాను ఆ సబ్జెక్టు అని, అది ఒక నాటిక తీసుకొచ్చారు, అది కూడా బ్రహ్మాండంగా చేశారు. ఇక్కడ ఇప్పుడు సినిమాలలో ఉన్నారు వాళ్ళందరూ, ఆ నాటికలు చేసిన వాళ్ళు లక్కంచెట్టి నాగేశ్వరరావు అనుకుంటా ఒక అతని పేరు నాకు గుర్తుంది, ఆయన ఆ నాటకాన్ని బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకొచ్చానండి. విజయనగరం వెళ్ళి గోగ్రహణం అన్న ఒక నాటికని, ఈ బెలూన్ అన్న నాటికని, ఇలా వాటిల్లో ఈ పద్మవ్యూహం మన ఎల్బి శ్రీరామ్ గారిది తీసుకొచ్చాను. ఇక్కడ పరిషత్తు పెట్టి జరిపామండి 3-4 రోజులు. దాదాపు ఆ కాలంలోనే 20-25 వేల రూపాయలు ఖర్చు పెట్టి మేము నాటికలు చేసాము. దాంట్లో నేను జడ్జిగా ఉన్నానండి. విజయనగరం కూడా వెళ్ళారు, ఒక పత్రికకి మీరు రాసేవారు. నేను ఒక పత్రిక ధర్మశాస్త్రం అని విజయనగరం నుంచి ఒక పత్రిక వస్తుందండి. ఆ పత్రికలో మొట్టమొదటి ఒక కథ రాశానండి, వాళ్ళకి బాగా నచ్చింది. SP రాజు ఆయన ఎడిటర్ పేరు, ఆయన మళ్ళా మా పత్రిక రాయండి అన్నారు. అది ఒక పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సినంత పెద్ద పత్రిక ఏం కాదు, ఒక 1000 ప్రతులు 1500 ప్రతులు రన్ అవుతాయేమో. ఆ పత్రికకి వాళ్ళు వెంటనే నన్ను ఏమన్నారంటే, కథలు తరచూ రాస్తూనే ఉండండి, మాకు పత్రిక పంపండి అన్నారు. ఒక 3-4 రాసిన తర్వాత నాకు
వెంటనే అన్ని పత్రికలకు ఇవ్వలేక కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే, ఏమిటండి మీరు నాటకాలు కూడా రాస్తారు కదా, నాటకాలు కూడా ఇవ్వండి అని అన్నారు. అప్పుడు ప్రియ స్వప్న అని పూర్తిగా హాస్య నాటిక ఒకటి ఇచ్చాను. బ్రహ్మాండంగా వచ్చిందండి అది. ఆ నాటిక తర్వాత మళ్ళీ సుబ్బారావు సంసారం అని చెప్పి ఇంకొక నాటిక ఇచ్చాను. ఈ 2 నాటికలు మంచి పేరు తెచ్చాయి నాకు, ఆ పత్రికలో వచ్చాయి. వాటిని వాళ్ళు వేశారు. ఇప్పుడు కూడా వాళ్ళతో పరిచయం ఉంది. దాని తర్వాత విశాఖపట్నంలో విశాఖ సంస్కృతి అని ఒక పత్రిక ఉంది. వాళ్ళకి ఆయన సన్యాసిరావు ఆయన పేరు, ఆయనకు కథలు రాస్తున్నానండి. ఆయన తీసుకుంటారు. ఒక 3 నెలలు 5 నెలలు 6 నెలలు అవుద్ది కథలు వేస్తుంటారండి. ఇలా కథలు రాస్తూ ఉన్నానండి. ఇప్పుడు మీరు ఆ మధ్య ఒక పత్రిక కూడా నడిపించే ప్రయత్నాలు చేశారు. అవును సార్, చేశాను సార్. నేను 1985 నాకు అంత నాలెడ్జ్ లేదు, ఏదో కథలు రాస్తున్నాను. కానీ మనం ఎందుకు ఒక పత్రిక జరపకూడదు అన్న ఉద్దేశంతో ప్రయత్నం చేసి తెలుగు వెలుగు అన్న పేరుతో నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని బిట్ నోటీసులు వేసి అందరికి పంచాను. పంచిన తర్వాత ఒక స్నేహితుడిని అప్రోచ్ అయ్యాను, చాలా క్లోజ్ వాడు ఇట్లా పత్రిక పెట్టాలని ఉన్నానరా, ఏదో నెలకు వచ్చే డబ్బులు ఒక 500 కాపీలు పంపితే చాలు, లేకపోతే 300 కాపీలు ఉన్నా నాకు అది ఒక ఆనందం. పత్రిక నేను ఒక ఎడిటర్గా ఉండాలా అన్న ఉద్దేశం నాకు ఉందంటే, బుద్ధి లేని పని చేయబాకు, నువ్వు ఈ పత్రిక పెట్టిన వాళ్ళు అందరూ ఆరిపోయారు, అందరూ పోయారు, నువ్వు ఒకటి కొత్తగా స్టార్ట్ అయ్యావా, నోరు మూసుకొని పడి ఉండరా అన్నాడు. ఆ దెబ్బతో నేను ప్రయత్నం చేసిన మానుకున్నాను. మళ్ళీ 95-96లో మళ్ళీ ప్రయత్నం చేశాను, మళ్ళీ పత్రిక పెట్టాలని. మళ్ళీ దానికి ఆ పేరు పోయింది, మళ్ళీ కొత్త పేరు తెచ్చుకున్నాను. ప్రవీణ అన్న పేరుతో తెచ్చుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇక్కడ వివేకానంద హాల్ అని ఉందండి, వాళ్ళు స్వామి వివేకానంద ఒక పెద్ద చారిటీ, వాళ్ళు అక్కడ ఒక 2-3 తెలుగు వాళ్ళు కలిశారు, ఆంధ్ర వాళ్ళు కలిస్తే వాళ్ళతో నేను అప్రోచ్ అయితే, గురు నేను బొమ్మలు ఎంతకాలం మీకు కావాలని నేను ఫ్రీగా గీసిస్తానని ఒక ఆయన అన్నారు. చాలా సంతోషించాను. నేను ప్రింటింగ్ సంబంధంగా మీకు ఏది హెల్ప్ చేయాలి చేస్తానన్నారు. భలే హ్యాపీ అయింది. సరే మొత్తం లెక్కేశాను. అప్పుడు నా జీతం 20,000 అండి. పత్రిక లెవెల్లో వాళ్ళు చెప్పింది దాదాపు 12,000 రూపాయలు వాళ్ళు చెప్తే ఇక నేను సర్దుకున్నాను, భయపడ్డాను. మరి ఈ ఫ్యామిలీ గడవాలి కదా, ఈ డబ్బు ఏమంటే పత్రికకి డబ్బులు రావని నాకు బాగా తెలుసు. కాకపోతే మన పత్రిక వాళ్ళ ఇంట్లో ఉంది, వాళ్ళు చదువుతున్నారన్న ఉద్దేశం తప్పితే పత్రికకు డబ్బులు బాగా ఒక 7-8 నెలలు అన్ని రకాలైన కొత్త రకంగా శీర్షికలు పెట్టి ఆకట్టుకునేటట్టు స్త్రీలని, పిల్లల్ని, పెద్దల్ని, ముసలోళ్ళని వీళ్ళందరినీ ఆకట్టుకునేటట్టుగా పత్రికని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది జనాల్లోకి వదిలితేనే అంతంత మాత్రం. అంత బాగుంటే తప్ప జనాలు చదవరు. మనం పెట్టుకునేది బొమ్మలు కూడా గీయకుండా పత్రిక పెడితే అసలు చూడరు అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ మానుకున్నాను సార్. లేకపోతే పత్రిక పెట్టాలని ఇప్పుడు కూడా నాకు ఆ కోరిక ఉంది, కానీ అది జరగదు అని నేను ఫీల్ అవుతున్నాను. మా పిల్లలు కూడా హెల్ప్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్గా ఏదో రాసుకున్నాడు అంతవరకే, కానీ వీళ్ళు సరే మా నాన్న ఆశ తీరుద్దామన్న ఇది మా పిల్లలకి లేదు. నాగేశ్వరరావు గారు, మీరు కథలు, నాటకాల గురించి చెప్పారు. మీరు ఎప్పుడూ నవల రాసినట్లేరు, నవల రాయాలని ప్రయత్నం చేయలేదా? నవల కూడా ఒక నవల రాశానండి. రాసి ధర్మశాస్త్రం అన్న పత్రిక పంపాను. వాళ్ళు వేస్తామన్నారు. వేసే ముందు అన్ని నవలకు తేడా నవల, నేను రాసిన నవల ఒక కొత్త తరహాగా ఉంటుంది. దీన్ని మొట్టమొదట మీరు తీసుకొని మీరు చూడండి, నచ్చుద్దా నచ్చదా అనేది, శ్రోతల్లో ఇది పనికొస్తుందా పనికిరాది. ఏమంటే మామూలుగా ప్రతి నవలలోనూ ఏదో ప్రణయంతో లేకపోతే ఏదో చిన్న సబ్జెక్టు, కానీ ఇది ప్రత్యేకించి ఒక కొత్త తరహా కథను ఎన్నుకొని రాశాను. ఇది జనాల్లోకి వెళ్దా, పాఠకులు చదువుతారా చదవరా అన్న ఉద్దేశాన్ని మొదట మీకు రావాలి ఎడిటర్గా. మీకు నచ్చిందంటే ఆ కథని ఆ నవలగా తీసుకోండి అని రాశాను. దాని పేరు పామరులు పడవతాత. ఈ పేరుతో ఇది కేవలం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏరియాలలో ఈ తెడ్లతో పడవను నడుపుకునే వాళ్ళ జీవనాధారాన్ని అక్కడ ఒక దివిని తీసుకొని కథ రాశాను, కాస్త పాలిటిక్స్ను జొప్పిస్తూ. అందుకని ఇది కొత్త తరహాగా ఉంటుంది. ఇందులో ప్రేమకు లేకపోతే ఈ అనుబంధాలకు వాటికి ఆస్కారం లేదండి. ఇది కొత్త తరహా కథ ఏమిటంటే,
ఒక ముసలాడు ఆ ఊళ్ళో పడవని నడుపుతుంటాడు. దివి నుండి కొద్దిగా సిటీ దాకా, సిటీ అంటే సముద్ర రోడ్డు దాకా నడుపుతూ ఉంటాడు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్తుంటారు. అక్కడ ట్రైబల్ పీపుల్ ఉంటారు ఆ దివిలో. వాళ్ళు ఆ దివిలో దొరికే వస్తువులన్నీ తీసుకుని, అంటే ఉదాహరణకు పళ్ళు, కట్టెలు, లేకపోతే పాలు, ఇలాంటివన్నీ తీసుకొని ఆ పడవలు వెళ్ళి కొద్దిగా సిటీకి చాలా దూరంలోనే ఆగిపోద్ది. ఆ పడవ ఆగిన తర్వాత ఆ పైకి గట్టుకెళ్ళి ఆ గట్టు మీద అక్కడ ఒక టీ కొట్టు ఉంటుంది. ఆ టీ కొట్టు దగ్గర అన్ని టీ తాగి సంతకెళ్ళి సంతలు అన్నీ అమ్ముకొని మళ్ళీ వాళ్ళకి కావలసిన వస్తువులు అంటే బియ్యం, ఉప్పు, పప్పు తీసుకొని మళ్ళీ అదే పడవలో వెళ్తుంటారు. అప్పుడు ఈ పడవ అతను ఏం చేస్తున్నాడంటే ఒకరోజు రాత్రి పూర్తిగా అక్కడ నిద్రపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఈరోజు వెళ్ళి రెండో రోజు అవన్నీ తీసుకొని వచ్చి ఈ పడవ ఎక్కితే మళ్ళీ తీసుకెళ్తారు. ఇది ఆ ముసలోడు చేసే పని. వీళ్ళు ఆ జనానికి ఇలా భుక్తి జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు సింపుల్గా చిన్నగా టూకీగా చెప్తున్నానండి, ఇలా జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళల్లో ఈ ట్రైబల్ పీపుల్లో ఆ టీ కొట్టోడు ఏం చేస్తుంటాడంటే రోజు వార్తాపత్రిక తీసుకుని వార్తలు చదువుతూ ఉంటాడు. ఇలా ఉంది దేశం, ఇలా జరుగుతూ ఉంది, మన భారతదేశం ఇట్లా ఉందని ఏవో కొన్ని ముఖ్యమైన సంఘటనలు చదివి వినిపిస్తూ ఉంటాడు. అక్కడ అందరూ ఒక్క రోజుకి ఉదయాన్నే ఒక బస్సు వెళ్తుంది ఆ ఏరియా, ఆ టీ కోట్ దగ్గర ఆగుద్ది. మళ్ళీ అదే బస్సు సాయంత్రం వచ్చుద్ది. అప్పుడు ఒక 10 మంది దిగుతారు, దిగి ఆ పల్లెటూర్లకు వెళ్తుంటారు. అప్పుడు వాళ్ళ దిగినప్పుడు ఆ టీ తాగేటప్పుడు ఆ పత్రికలో ఉన్న విషయాల గురించి వాడు చెప్తూ ఉంటాడు. ఇలా చెబుతుంటే వాళ్ళు విని వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరేం పట్టించుకునేవాళ్ళు లేరు. కానీ వీటిని ఆ దివి నుండి వచ్చే ఒక కుర్రాడు మాత్రం దీర్ఘంగా ఆయన్ని వింటూ ఉంటాడు. అప్పుడు అడుగుతాడు ఆ టీవీ కొట్టోడు, ఏందా నీకు బాగా ఇంట్రెస్ట్గా ఉందా, బాగా వింటున్నావు? లేదు సార్, మేము ఆ దీవిలో ఉంటున్నాం, మాకేం తెలియదు, మేము ట్రైబల్ పీపుల్. కానీ మీరు చెబుతుంది చూస్తే ఎక్కడో ఏమో ఈ దేశంలో ఇంకా ఏదేదో ఉన్నట్టుగా మాకు ఫీలింగ్ ఉందండి. అంటే నీకు చదవడానికి వచ్చాను, నాకేం వచ్చు సార్, నాకు రాదు సార్ అని. సరే, మొదట ఇవన్నీ పేపర్ చదివి ఇవన్నీ తెలుసుకోవాలంటే మొదట నువ్వు చదవాలయ్యా, నీకు రేపటి నుంచి నేను చదువు చెప్పిస్తాను, వచ్చినప్పుడంతా 4 అక్షరాలు నేర్చుకొని అంటాడు. ఒక 3-4 నెలల్లో వాడిని తయారు చేస్తాడు. వాడు చదువుతాడు. చదివిన తర్వాత వాడు పేపర్ చదివి వాళ్ళ జనాలకి చెప్పే పరిస్థితి వస్తుంది. చెప్తే వాళ్ళు ఏం పట్టించుకోకుండా వాళ్ళ పాటుకోవాలి. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే, ఏదో సంపాదించుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, నిద్రపోయామా, ఒక చనిపోయారనుకో ఆ నీళ్ళలో వదిలిపెట్టేసేది, వ్యాధులు వస్తే చచ్చిపోయారంటే అటు నెట్టేసేది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. చదువు లేదు, సాము లేదు, ఏమి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను ఒక రీఫార్మ్ చేయాలి, వీళ్ళని మార్చాలన్న ఉద్దేశంతో వాళ్ళకి కొద్దిగా చెప్తా ఉంటే వాళ్ళు వినరంటే పెద్దగా పట్టించుకోరు. అప్పుడు అక్కడ ఒక అతను ఉంటాడు, ఆయన ముసలాడు, వాడు మా వరుస అవుతాడు. ఆయన కూడా ఒక కూతురు ఉంటుంది. కొద్దిగా లవ్ కొరకు ఆ సీక్వెన్స్ పెట్టానండి. ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుద్దంటే ఆ సందర్భంలో ఎలక్షన్స్ వస్తాయి. వాడు బాగా జ్ఞానవంతుడు అవుతాడు, బాగా అందరికి 10 మందికి చెప్పేవాడు అవుతాడు. ఇప్పుడు ఆ ఊరి జనమంతా వీడు చెప్పేదే వినాలా, వీడు చెప్పేదే చెయ్యాలా అన్న ఉద్దేశంతో దాదాపు 300 మంది 400 మంది జనం వీడు ఏం చెబుతాడు వినాలా అని చెప్పి ఆయన మీదనే ఆధారపడి ఉంటారు. అలాంటి సందర్భాలలో ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఎలక్షన్లో అయ్యా ఇంత ఏరియా ఎమ్మెల్యేకి ఇంత వద్ద కదా, మీకు ఈ ముఖ్యంగా ఇందులో పలాని దివి కూడా మీకు కలిసి వస్తుంది, ఆ దివిలో 300 ఓట్లు ఉన్నాయని అక్కడ తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకున్నది ఏంటి సార్, మాకు ఇంతకాలం తెలియదే, కనుక్కుందాం అని చెప్పి అప్పుడు ఆ దివికి వెళ్ళాలా అన్నప్పుడు ఇద్దరు పోటాపోటీగా ప్రత్యర్థులు ఇద్దరు, ఒకడు మొదట వెళ్తాడంటే ఇదే బోట్లో ఇంకొక బోట్ వేసుకొని ఆ బోట్లో వెళ్ళి ఈ విధంగా మీరు 300-400 ఓట్లు ఉన్నాయి, ఈ ఓట్లన్నీ నాకే వెయ్యాలి మీరు, నేను మీకు అయ్యా బోట్లు వేయడానికి ముందు అతను అబ్బాయి మాట్లాడతాడు, ఆయన చెప్పి మీరు వినండి అంటాడు. అప్పుడు వాడు ఏం చెప్తాడయ్యా, ఓట్లు మీకే వేస్తాం, కానీ మాకు చదువు లేదు కాబట్టి మాకు చదువు నేర్పడానికి ఒక పంతులు కావాలి. మా వాళ్ళు అందరూ చనిపోతున్నారు అనవసరంగా వ్యాధులతోటి, చిన్న వ్యాధులకు కూడా చనిపోతున్నారు. మేము ఆ నేలలో వదిలిపెట్టేస్తున్నాం. కాబట్టి వాళ్ళ కొరకు మీరు ఒక
డాక్టర్ ఇవ్వాలి. ఈ 2 పనులు చేసి పెడితే మేము మీకు ఓట్లు వేస్తామని. అది ఇప్పుడు తర్వాత చేద్దాంలే, మొదట ఓట్లు వేయండి అని ఆయన అంటాడు. అప్పుడు అలా కాదండి, మొదట మాకు ఇవి ఏర్పాట్లు చేయండి. ఏం అట్లా మాట్లాడుతున్నావు, ఓవరుగున్నావు, నిన్ను ఏమైనా చేసేయగలం, మేము చెప్పినట్టు విను అని అంటాడు. వాడు వినకపోతే వాడు వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని తెలుసుకుని ఇంకొక అతను వస్తాడు. వచ్చిన తర్వాత వచ్చేటప్పుడే అతనితో పాటు ఒక డాక్టర్ని, ఒక పంతుల్ని తీసుకొచ్చి నేను విన్నాను మీ విషయాలన్నీ, ఇదేం పెద్ద సమస్య కాదు, వారానికి 3 రోజులు ఈ పంతులు వస్తాడు, మీకు అక్షరాభ్యాసం చేస్తాడు, చదువు చెప్పిస్తాడు. ఈ 3 రోజులు ఈ డాక్టర్ వస్తాడు, మిమ్మల్ని చూస్తాడు, మీ వ్యాధులను ఇచ్చేస్తాడు, కాబట్టి మీరు నాకేయండి అంటారు. అప్పుడు అలాగేనండి మీకే మేము ఓట్లేస్తామని నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు. ఈ సంగతి అతనికి తెలిసిపోద్ది. ఇంకొక ఇంకొక అతని వ్యక్తికి తెలిసినప్పుడు ఆడేం చేస్తాడంటే, ఇక వీళ్ళు మాటలు వినరు, అయిపోయింది, పూర్తిగా తిరిగిపోయారు. కానీ ఆ ఓట్లని మనకే రావాలా, మనమే గెలవాలా, దీనికి ఏం చేయాలా అని చెప్పి ఆలోచించినప్పుడు ఒక ప్లాన్ చేస్తాడు. ఒక 4-5 ఉంటారు గూండాలు, వాళ్ళని పిలిచి దీన్ని ఏం చేద్దాంరా అన్నప్పుడు, ఏం లేదండి పలానా బాంబేలో ఒక అతను ఉన్నాడు, ఆయన పిలిపించామంటే ఒకే బాంబుతో మొత్తం స్పాక్ చేస్తారు. వాళ్ళ ఓట్లు మనకు రావు, కాబట్టి వాళ్ళని ఏం చేయాలా, వాళ్ళు ఓట్లు వేయకుండా చేయాలంటే వాళ్ళు స్పాచ్ చేయాలి. చేసేస్తే మనం వచ్చే ఓట్లతో మనం గెలిచి మనం నిలబడతాం, ఇదే మార్గం అని అంటే. అప్పుడు అతన్ని పిలిపించండి అంటే వాడు వస్తాడు. వచ్చిన తర్వాత వాడిని అడుగుతారు ఏంట్రా అంటే, వాడు చెప్తాడు, ఈ విధంగా అండి నేను ఒక్క బాంబు చాలు, నేను వేసి ఖాళీ చేసేస్తాను వాళ్ళని, కానీ నాకు ఇంత రేట్ ఇవ్వాలంటే ఇస్తామంటారు, మాట్లాడుకుంటారు. వన్ ఫైన్ మార్నింగ్ అన్ని ఏర్పాట్లు చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి ఆ రోజు సంతకు రావడానికి వాళ్ళు వస్తారు. వాళ్ళు సంతకు వెళ్ళిపోతారు. పొద్దుపోద్ది, ఒక 7-8 గంటలు అవుతుంది నైటు. ఆ మర్రి చెట్టు కింద పండుకొని ఉంటాడు ఆ పడవ తాత. అప్పుడు వాడి దగ్గరికి వస్తాడు, లేపుతాడు, లేరా అంటాడు. ఏందయ్యా అంటాడు, ఈ పడవని ఇప్పుడు నన్ను పడవలో దానికి తీసుకెళ్ళరా దివికి అని అంటాడు. ఇప్పుడు కుదరదయ్యా, ఉదయాన్నే మా ఊళ్ళందరూ వస్తారు, వాళ్ళు ఎక్కించుకొని వాళ్ళతో పాటు నువ్వుగా ఉంటారా, కానీ నేను ఇప్పుడు ప్రత్యేకించి నీ కొరకు నేను రాలేనయ్యా, నన్ను వదిలిపెట్టు అని అంటే, కుదరదు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళంటే కుదరదంటాడు. కుదరదన్నప్పుడు 10,000 రూపాయలు డబ్బుని వాడు ముందు ఉంచుతాడు. ఈ డబ్బు తీసుకో, ఎంతసేపు వెళ్తావు, 1 అవర్ వెళ్తావు, 1 అవర్ వస్తావు, 2 అవర్సే కదా, ఈ 2 అవర్స్ లోపల నువ్వు మళ్ళీ వచ్చి ఇక్కడ ఉండి మళ్ళీ రేపు మీ ఉదయాన్నే మీ వాళ్ళని తీసుకెళ్ళు అని. ఆ డబ్బు అన్నది వాడి మైండ్లో అదే, వాళ్ళు సరే తీసుకెళ్ళి వచ్చేద్దాం 10,000 వస్తాయి అన్న ఉద్దేశంతో తీసుకెళ్తా ఉంటే బాగా వెన్నెల 8-9 గంటలకే, ఆ వెన్నెల రాత్రిలో అక్కడక్కడ నదిలో సుళ్ళు ఉంటాయి, ఆ దివి చుట్టూ అవి ఉంటాయి మామూలుగా. ఈడు బండితో దీన్ని తోలుకొని పోతుంటాడు, పడవని తెడ్లు వేసుకొని తీసుకెళ్తున్నప్పుడు వాడు బాంబులు అవన్నీ శుభ్రం చేసుకొని నీట్గా పెట్టుకొని వేస్తే ఇదైపోవాలి, ఒక పిస్టల్, ఒక గన్ను ఇవన్నీ రెడీ చేసుకుంటాడు. అప్పుడు ఆ ముసలోడు ఏంటయ్యా అవన్నీ అడుగుతాడు. అడిగినప్పుడు ఇవన్నీ బాంబులు అయ్యా, ఇప్పుడు ఈవేళ ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు, ఎందుకు చూస్తున్నావు అంటే, ఇవి తీసుకెళ్ళి పలానా దగ్గరికి తీసుకెళ్తున్నాను రా, వాళ్ళు మా వాడికి ఓట్లు అక్కడ 300 ఓట్లు ఉన్నాయి, అవి మా వాళ్ళకి పడదు అంటున్నాయి, కాబట్టి వాళ్ళ అంతు తోలడానికి వెళ్తున్నాను, స్మాచ్ చేయడానికి ఇంత ఏర్పాటు చేసుకొని వస్తున్నాను, అందుకే దీన్ని తీసుకెళ్ళమన్నాను అన్నాను. అప్పుడు ముసలాడి తత్వం తిరిగిపోద్ది, ఆలోచిస్తాడు, అన్యాయంగా మనోళ్ళని నేనే చంపించిన వాడిని అవుతున్నానే, ఈ దరిద్రుడు చంపడానికి వస్తున్నాడే, నేను పొరపాటుకు 10,000 తీసుకున్నానే, ఇది తప్పైనే, వీడిని మనం అక్కడ దాకా చేర్చకూడదు, వీడిని ఎక్కడో మిది పెట్టాలని చెప్పి ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏదో మాట్లాడిన తర్వాత, అయ్యా నీకేమన్నా ఈత తెలుసా నీకు అని అడిగితే, రే ఈత నాకేం తెలుసురా, ఈ గన్నులు పేల్చమంటే పేల్చేస్తాను, కానీ లేనిపోయింది నువ్వు ఈత నన్ను అడుగుతావు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు నన్ను తీసుకెళ్తావు. లేదయ్యా ఊరికి అడిగాను తెలుసుకుందామని అని చెప్పి, నువ్వు ఉన్నావుగా, నేను ఉన్నానులే అని చెప్పి మెల్లగా తీసుకెళ్ళి పెద్ద సుడిది పోతుంటుంది సార్, ఆ సుడిలో దించేస్తాడు వాడిని. వాడు చనిపోతాడు, ఇద్దరు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆ శవాలు 2 ఒడ్డుకొచ్చి తేలుతాయి. ఆ శవాల్ని దానం చేసిన తర్వాత ఈ ముసలాడు బ్యాక్గ్రౌండ్ తెలిసినోడు వాడు అక్కడే ఆ కుర్రాడిది అక్కడ ఆ దివిలో, ఇప్పుడు ఆ దివి ఎట్లయిపోయిందంటే ఒక మండలంగా మారిపోయింది. ఇల్లులు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, షాపులు అన్నీ ఏదైంది. అంతకుముందు ఏమి లేదు,
గుడిసెలు మాత్రమే ఉంటాయి. ఇది సార్ పామరులు పడవ తాత ఈ నవల రాసి పంపించాను, సెలెక్ట్ అయింది, పెట్టుకున్నారు వాళ్ళు. నాకు భయం వేస్తుంది ఇలాంటిది వేస్తారని. నేను వేస్తాను గురు, బ్రహ్మాండంగా ఉందన్నారు. అది ఏమైందని తెలియదు, ఈ నెలలో పత్రిక కూడా రాలేదు వాళ్ళది. ఇది పరిస్థితి. అయితే మీరు పుస్తకాలు కూడా ప్రచురించారు. అవును ఆ సార్. పుస్తక ప్రచురణ అనుభవం మాతో షేర్ చేసుకుంటారా? ఈ నాది మొట్టమొదటి కథా సంపుటి నిర్ణయం. ఇది డాక్టర్ కేఎల్వి ప్రసాద్ అని హనుమకొండలో ఒక ఆయన ఉన్నారు సార్. ఆయన నా మొట్టమొదట ఎవరికి ఎవరు చివరికి ఎవరు అని ఒక కథ చదివారు. సాహితీ ప్రస్థానంలో వచ్చింది. అది చదివిన తర్వాత ఒక 3 రోజులు ఆయన భలే బాధించిందంట ఆ కథ. తర్వాత ఆయన నా టెలిఫోన్ నెంబర్ చూసుకొని నాకు ఫోన్ చేశారు. ఈ విధంగా నాగేశ్వరరావు గారు మీరేంటని. అవునండి, నేను మీ కథ చదివానండి, ఒక 3 రోజులు నన్ను బాగా బాధించింది ఆ కథ, చాలా బాగుందండి అన్నాను. సరే, ఆ 2 ముక్కలు మీరు ఆ పత్రికలకు రాసేయండి సార్ అన్నాను. సాధారణంగా ఏం మాట్లాడుకో. తర్వాత మా ఫ్రెండ్ని అడిగితే, అరే ఆయన మంచి రైటర్ రా, కేఎల్వి ప్రసాద్ అని, ఆయన డాక్టర్ కూడా అని అన్నాను. తర్వాత నేను ఆయనతో మాట్లాడి పరిచయం పెంచుకున్నప్పుడు ఆయన అడిగారు, ఎన్ని కథలు ఉన్నాయి మీ దగ్గర అని. ఉన్నాయి సార్, ఒక 50-60 కథలు దాకా ఉంటాయన్న. సరే, మనం ఎందుకు ఒక కథ సంపుటి వేయకూడదు అని నన్ను అడిగారు ఆయన. అడిగితే నాకు అంత ఆలోచన లేదు సార్, నేను చెన్నైలో ఉంటున్నాను. ఏం దాని గురించి ఆలోచించబాకండి, ఒక 20 కథలు డీటీపీ చేసి తీసుకురండి అని అన్నాడు. డీటీపీ చేసి ఆన్లైన్లోనే పంపాను. ఆయన అక్కడ దీప్తి ప్రింటర్స్ అని ఆయనకి ఇచ్చి అన్ని ఏర్పాటు చేసి నన్ను రమ్మన్నారు. కరెక్షన్స్ మాత్రం చూడమన్నారు ఆయన. వెళ్ళి చూశాను, డబ్బులు ఇవ్వబోయాను. డబ్బులు ఇవ్వబోతే మీరు ఇవ్వబాకండి, నేను చూసుకుంటానని అన్నారు. కానీ నేను నా మనసు ఒప్పుక ఒక 15,000 ఇచ్చాను. తీసుకున్నారు ఆయన ఆ ప్రింటరు. తర్వాత ఆయన యొక్క ప్రోద్బలంతో, ఆయన యొక్క ఎంకరేజ్మెంట్తోనే నేను నిర్ణయం అన్న కథల సంపుటి వేశాను. దీన్ని ఆవిష్కరణ ఎక్కడ పెట్టాలా అన్నప్పుడు, ఇది ఆవిష్కరణ కూడా హనుమకొండలోనే పెట్టాలి అని అన్నాడు. అప్పుడు హనుమకొండలో ఆవిష్కరించామండి. దాదాపు ఒక 70-80 మంది వచ్చారు. చక్కగా భలే ఆవిష్కరించారు పుస్తకాన్ని. అందరూ బాగా చాలా గొప్పగా చెప్పారు. అలా జరిగింది మొదటి కథల సంపుటి. ఇది చేసిన తర్వాత నా స్నేహితుడు గుడిమెట్ల చెన్నయ్య, మరి నేను కథల సంపుటి వేయాలనుకుంటున్నాను రా, ఇంకా నాకు ఒక 20 కథలు ఇవ్వు అని అన్నాడు. 20 కథలు ఇస్తే మళ్ళా విశ్రాంతి కావాలి కథల సంపుటి, అది వేశాను. అది పూర్తిగా నేను ఒక్క పైసా అందులో పెట్టలేదండి. మొత్తం వాడే. టంగుటూరి రామకృష్ణ అని ఒక ఆయన దాత, ఆయన పొట్టి శ్రీరాములు హాల్ సెక్రటరీ, ఆయన డబ్బు మొత్తం ఆయన భరించి 30,000 దాకా చేసి బ్రహ్మాండంగా ఆవిష్కరించారు. ఆ రోజు భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలా 2 కథా సంపుటాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు పిల్లల కథల సంపుటి ఒకటి తయారవుతుంది. బహుశా వచ్చే నెలలో ఆవిష్కరణ ఉంటుందేమో అనుకుంటున్నాను. అది దాని తర్వాత కూడా ఇంకా చేయాలని ఉంది. సందర్భాలను బట్టి అవి కూడా చేస్తాను సార్. బొందల నాగేశ్వరరావు గారు, మీతో మాట్లాడుతుంటే సమయం తెలియలేదు. ఇంకా మీరు రాసిన అనేక కథల గురించి మనం తెలుసుకోవాలి, కానీ సమయాభావం వల్ల మనం కార్యక్రమాన్ని ఇక్కడ ముగించాల్సి వస్తుంది. మీ సృజన స్వరం టోరీ శ్రోతలకు వినిపించినందుకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నమస్తే అండి. ఇది ఈనాటి సృజన స్వరం కార్యక్రమం. వచ్చే వారం